నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHCL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఫిషరీ నానో. ఫిషరీ నానో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. ఫిషరీ నానో వాడుక భాషలో చెప్పాలంటే మలద్వారం దగ్గర ఒక కట్ అవ్వడం, దాన్ని ఫిషరీ నానో అంటాం. సో ఫిషరీ నానో రావడానికి కారణాలు, ముందుగా హార్డ్ స్టూల్స్ అంటే గట్టిగా మోషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకి గట్టిగా మోషన్ వెళ్ళడం వల్ల ఆ వచ్చే ప్రెషర్ వల్ల కింద కట్ అయిపోతుంది. సో దానివల్ల రావచ్చు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో పెల్విక్ ఫ్లోర్ దగ్గర పడే స్ట్రెస్ వల్ల కూడా ఇది రావచ్చు. కొన్ని మెడికల్ కండిషన్స్, క్రాన్స్ డిసీజ్ కానీ కొన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా ఈ ఫిషరీ నానో అనేది రావచ్చు. కొన్నిసార్లు సివియర్ డయేరియాలో కూడా ఫిషరీ నానో అనేది డెవలప్ అవ్వచ్చు. సో ఈ ఫిషరీ నానో వచ్చినప్పుడు పేషెంట్ ఏం ఫీల్ అవుతారు, వాళ్ళకి ఫిషరీ నానో ఉన్న పేషెంట్ మోషన్ వెళ్తున్నప్పుడు చాలా సివియర్గా నొప్పి ఫీల్ అవుతారు. ఆ నొప్పి మోషన్ పోయిన ఒక 2-3 గంటల వరకు కూడా తగ్గకపోవచ్చు. కొన్నిసార్లు అక్కడ ఇచ్చింగ్ కూడా రావచ్చు. అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం డెవలప్ అవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు మోషన్లో రక్తం కూడా పడవచ్చు. సో ఈ బాధలతోటి పేషెంట్ చాలా వరకు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. వన్స్ డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ మలద్వారం దగ్గర కట్ లాంటిది కనబడడం జరుగుతుంది. కొన్నిసార్లు అది రెడ్గా ఉండడము, వాపు ఉండడము, సివియర్గా పెయిన్ ఉండడం అనేవి మనం గుర్తిస్తాము. అండ్ ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ అనేది స్పాజంలో ఉంటుంది. అంటే కంప్లీట్గా మలద్వారం అనేది గట్టిగా మూసుకుపోయి ఉంటుంది. కొంచెం కూడా అది ఓపెన్ చేసి ఎగ్జామిన్ చేయడానికి ట్రై చేసినట్టయితే పేషెంట్ చాలా సివియర్గా నొప్పి అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని చాలా మంది భరిస్తూ ఉంటారు. ఇది ఒక జబ్బు అనే సంగతి చాలా మందికి తెలియదు. దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందని కూడా తెలియకుండా చాలా మంది ఈ ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు. రోజు మోషన్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మెల్లమెల్లగా వాళ్ళ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. కొంచెం వాళ్ళు డిప్రెషన్లోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అండి. దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికి మనం స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం ఫిషరీ నానో నోట్ చేస్తామో అప్పుడు ఇమీడియట్గా డాక్టర్కి చూపించినట్లయితే మనకు దీన్ని మెడిసిన్స్ తోటి చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. మనము దీనికి సంబంధించి లాక్సేటివ్స్ అంటే మోషన్ స్మూత్గా రావడానికి సిరప్స్ ఉంటాయి. అవి వాడితే మోషన్ స్మూత్గా రావడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఫస్ట్ థింగ్, ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ అనేది మూసుకొని ఉంటుంది. ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ కి పెయిన్ తగ్గడం కోసం కొంచెం పెయిన్ కిల్లర్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అండ్ గ్లిసరైడ్ ట్రైనైట్రైట్ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ అనేది కొంచెం స్పాజం అనేది తగ్గుతుంది. ఇది ఒక మనం 4 to 6 వీక్స్ వరకు మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు, ఆయింట్మెంట్, సిరప్ వాడి 4 to 6 వీక్స్లో 80 to 90% మందికి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది. దాంతోపాటు మనము ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువగా వాటర్ తీసుకోవడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు రికవర్ అవుతారు. కానీ ఇంత చేసినా కూడా ఒక 5 to 10% మందిలో ప్రాబ్లం అనేది ఇంకా అలానే ఉంటుంది. అలాంటి వాళ్ళకి సర్జరీ హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీ ద్వారా స్ఫింక్టరాటమీ అనేది చేస్తాము. దాని ద్వారా ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ ఏదైతే ప్రెషర్లో ఉంటుందో ఆ ప్రెషర్ అనేది రిలీవ్ అయిపోయి ఈ ఫిషరీ నానోస్ అనేవి తగ్గిపోతాయి. సో దీన్ని ఫిషరీ నానోని గుర్తించిన వెంటనే మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే ఇనిషియల్ స్టేజెస్లో మనము మెడికల్ ట్రీట్మెంట్తో సాల్వ్ చేసుకోవచ్చు. లేదు మెడికల్ ట్రీట్మెంట్ తోటి సొల్యూషన్ రాని పక్షంలో సర్జికల్ అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీ ద్వారా దీనికి సర్జరీ చేసుకొని మనం ఉపశమనం పొందవచ్చు. థ్యాంక్ యూ.